హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకైతే చాలా సంతోషంగా ఉంది మరొకసారి మీకు దేవుని వాక్యం అందించడానికి. మరి మీరు వాక్యాన్ని సంతోషంగా వింటున్నారా? ఆశతో వింటున్నారా? విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నారా? ఆ వాక్యాన్ని దినమంతా ధ్యానిస్తూ ఉన్నారా? దేవుని వాక్యాలతో మీ హృదయము నిండి పొర్లుతుందా? అప్పుడే మీరు ధన్యులు, భాగ్యవంతులు. ప్రతి ఆపదకు, ప్రతి సమయానికి, ప్రతి ప్రశ్నకు, ప్రతి పోరాటానికి జవాబులు మనకు ఆయన వాక్యంలో నుండి దొరుకుతున్నాయి కదా. రండి, ఇవాళ ప్రభు ఏం చెప్తాడో విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈరోజు మా అవసరతలకు తగినట్లుగా మమ్మల్ని మేము పరిశీలించుకుంటకు, నీ మాట విని మమ్మల్ని మేము సరిచేసుకుంటూ సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాగున్నారండి? సుఖంగా నిద్రించారా? ఏంటో నాకు వినపడతలేదండి. వినపడదు కదా. మీరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి, లేదా ఒక చక్కటి SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి. SMS కాదు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లేకపోతే మీకు టైప్ చేయడం కుదరకపోతే ఆడియో వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఫోన్ నెంబర్లు రోజు చెప్తూనే ఉన్నాం కదా, నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా ప్రభు అడిగిన ప్రశ్న, ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదాం కోసం అన్నీ చేసి ఏదైనా తోటలో ఉంచితే ఆదాం దాక్కున్నాడు. ప్రభు ఎత్తుకాల్సి వచ్చింది ఆయన్ని. ఎక్కడున్నావు? చెట్టు చాటం దాక్కున్నా అని చెప్పాడు, చేసేది లేక. ఎందుకు తిన్నావు అంటే అవ్వ మీద నెపం మోపాడు. అవ్వని అడిగితే సర్పం మోసగిచ్చింది అంతే. ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవడం, ఒకరినొకరు మనం బ్లేమ్ చేసుకోవటం మనకు అలవాటైపోయిందండి. నువ్వెందుకు పాడయ్యావంటే వాళ్ళే నన్ను పాడు చేశారనేవాళ్ళు. మీ అబ్బాయి ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే పక్కింటి వాళ్ళ అబ్బాయి మూలని అనేవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదా. అవి సరైన పద్ధతి కాదండి. ప్రభు ప్రశ్న వేసినప్పుడు మనం దానికి జవాబు చెప్పాలి, సాకులు చెప్పకూడదు. నీ జవాబు నిజమైంది అయితే, అంటే అది సరైన జవాబు కాకపోయినా, అదే నువ్వు తప్పు చేసినా దాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటే క్షమాపణ ఉందండి. తప్పు కప్పుకోవడానికి ఇంకో అబద్ధం అన్నట్టుగా ఇవాళ మనుషులు దేవుని దగ్గర కూడా అబద్ధాలు ఆడటం, వారి జీవితంలో అభివృద్ధి లేని స్థితిలో అక్కడే ఉండిపోవటం చూస్తున్నాం. సరే, ఈ ఆదాము అవ్వలకి 2 పిల్లలు పుట్టారు, తెలుసు కదా, కయ్యూను, హేబేలు. కయ్యూను పెరుగుతున్నాడు, హేబేలు పెరుగుతున్నాడు. అతను మందల కాపరి, ఇతను పొలం వేస్తున్నాడు. సరే, ఒకరోజు హేబేలు ఒక మంచి గొర్రెను తీసుకొచ్చి ప్రభువుకు బలిపీఠం మీద బలిచ్చాడు. అయితే కయ్యూను తన పొలంలో పండిన పంటలోని కొన్ని తీసుకొచ్చి తను కూడా బలిపీఠం మీద పెట్టాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు హేబేలు అర్పణను లక్ష్యం చేసను, కయ్యూను అర్పణ లక్ష్యం చేయలేదు అని అంగీకరించలేదు. ఎందుకు? తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నీ అర్పణ అంగీకరించాడు, ఓహో రక్త ప్రోక్షణ లేకపోతే పాపక్షమాపణ జరగదా, నాకు కూడా ఒక గొర్రె ఇవ్వరా, నేను కూడా బలిస్తాను అని ఉంటే బాగానే ఉండదు. కానీ కోపగించుకున్నాడంట. ముందే తెలుసు దేవుడికి, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. కోపగించుకుంటే దేవుడు అతనితో మాట్లాడాడండి. అయ్యో నీ కోపమేలా, నువ్వు సత్కార్యం చేసిన ఎడల తలెత్తుకుందో కదా, లేదంటే వాకిట పాపం పొంచుంటుందని చెప్పాడు. అయినప్పటికీ కయ్యూను తన కోపాన్ని ద్వేషంగా మార్చుకున్నాడు. అతను చూసుకొని
ఏకంగా తన సొంత తమ్ముడిని, ఏకైక తమ్ముడిని చంపేశాడు. అయ్యో, తమ్ముడిని చంపి, అన్నని చంపి, భార్యను చంపి, భర్తను చంపి బతికిపోదాం అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో కూడా చూస్తున్నామండి. ఎన్ని విపరీతమైన పరిస్థితులు చూస్తున్నాం. భార్యను ముక్కలు ముక్కలుగా కోసి పెట్టులో దాచిపెట్టేవాళ్ళు, ఫ్రిడ్జ్లో దాచిపెట్టేవాళ్ళు. తన తప్పైన సంబంధం కలిగి ఉన్న స్త్రీలు భర్తను తన ప్రియుడితో కలిసి చంపి పాతిపెట్టేవాళ్ళు ఇప్పుడు ఉన్నారండి. పాపం మనిషి హృదయాన్ని కఠినపరుస్తుంది. చంపిన తర్వాత మనస్సాక్షి ఒప్పుకోలులకు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నేనే చంపానని ఒప్పుకునేవాళ్ళు ఉన్నారు. పాపం ఒప్పించబడేవారు ఉన్నారు. పాపం వల్ల బండబారిపోయే హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు. మీరు తప్పు చేసినప్పుడు కఠినపరుచుకుంటున్నారా? మీ తప్పు ఒప్పుకొని సరిచేసుకుంటున్నారా? ఏ దిగులు చింత లేదు కయ్యేది, నా ఒక్క తమ్ముడిని చంపేసుకున్నాను అనే బాధ లేదు. దేవుడు అడిగాడండి 9వ వచనంలో, 3వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేనెరుగను అనెను. మీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగితే నేను ఎర్రగను, నాకు తెలియదు అంటున్నాడు. ఏంటండి, అందరితో ఊరుకున్నాడా? నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనా అనెను. నేనేమైనా కావలి వాడనా అని ఎవరన్నారు? ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎస్, తెలుసు తన తమ్ముడికి తాను కావలివాడే అని, కావలసిన వాడని మన భాషలో చెప్పాలంటే. అవునండి, అన్నదమ్ములుగా మనల్ని దేవుడు పుట్టించాడంటే అనురాగం కలిగి ఉండాలి. ఒకరి పేరు ఒకరు పెడితే మరొకరు లేపాలి. ఆ పెద్దలు చిన్నలకు సహకరించాలి. పెద్దన్న ఇంటికి తండ్రి తర్వాత తండ్రిగా, తల్లి తర్వాత తల్లిగా ఉండాలి. పెద్దక్క ఇంటికి ఆదరణగా ఉండాలి. ఇతను పెద్దోడు ఆ తమ్ముడి మీద కోపం పెట్టుకొని చంపేశాడు. చంపేసి దేవుడు అడుగుతున్నా కూడా, ఏడిని తమ్ముడు అని అడిగితే నేనేనయ్యా, నా తమ్ముడిని అసూయతో నేను కొట్టి చంపేశానయ్యా, నన్ను క్షమించు అని ఉంటే ఎంత బాగుండేదో. నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనా? అవును. చూడండి, మనం ఒకరికొకరు కావలివారిగా ఉండాలని దేవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఇద్దరినిగా చేశాడండి. ఒకడు పడితే ఇంకొకటి లేపాలి. ప్రతి భర్త భార్యకు కావలివాడు, ప్రతి భార్య భర్తకు కావలిగెత్తే. అప్పుడు ఆ కుటుంబంలో సాతాను జ్వరబడడం, ఆ కుటుంబంలో అపవాదికి చోటడం. ఎస్, ఒకరినొకరు కనిపెట్టండి. మీరు 37 కీర్తనలు చూస్తే తన ఇంటి వారి నడతలు కనిపెడుతుంది యోగ్యురాలు. అంటే దోషం మోపడానికి కాదు, దోషంలో పడకుండా ఆపటానికి. మనం ఎందుకు కావలివారిగా ఉంటాం? వారిని పనిష్ చేయడానికి కాదు, వారు పడిపోకుండా కాపాడటానికి, మోసపోకుండా కాపాడటానికి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ భార్యను వెంట పెట్టుకెళ్తారా? చాలామంది భార్యను నొకల అంటారు. ఎందుకండి అలా అంటే, ఆమె అన్నిటికీ బ్రేకులు వేస్తుందండి అన్నాడు ఒక ఆయన. అన్నిటికీ ఏమేస్తుందట? బ్రేకులు వేస్తుంది. ఆగండి అంటది, ఆలోచించండి అంటది, ఉండండి అంటదట. బ్రేకులు మరి మీ కారుకు బ్రేకులు ఉన్నాయా? మీ బైక్ బ్రేకులు ఉన్నాయా? తీసిపడేయండి బ్రేక్ వద్దని. ఏమవుతారు? అపాయం. బ్రేక్ వేయటం వలన కొంచెం యాక్సిడెంట్ తప్పించుకుంటాం, తొందరపాటు నుంచి తప్పించుకుంటాం. ఎస్, బ్రేక్ వేసేవాళ్ళు ఉంటే నువ్వు చాలా గొప్పోడివి. ఫీజు తీసుకోకుండా నీకు కావలి వాళ్ళు ఉండాలి, బాడీ గార్డ్స్ అన్నమాట. బీ గ్లాడ్ అబౌట్ ఇట్.
దాని గురించి మీరు సంతోషించాలి. ఒకరినొకరు భర్తకు సమాధానం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళావు, నా ఇష్టం అనకూడదమ్మా. భర్త చెప్పాలి, నేను ఇంటి యజమాన్ని, నేను చెప్పాలి నీకు అనొద్దు. బయటికి వెళ్తే ఇప్పుడు చెప్పండి, ఆలస్యమైతే ఫోన్ చేసి చెప్పండి. ఇప్పుడు ఫోన్లోనే కదా, పలానా సమయానికి వస్తున్నానని చెప్పండి, ఎక్కడున్నారని చెప్పండి. ఎందుకు దాపరికం? తప్పు లేనోడికి దాపరికం లేదండి. తప్పులో ఉన్నోడు దాచుకుంటూ ఉంటాడు. నేనే తప్పు చేశాను ఒప్పుకోకుండా కయ్యూను, నేనేమైనా నా తమ్ముడికి కావలి వాడనా అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఈ రోజున మన కుటుంబాలలో తల్లిదండ్రులుగా మీరు కావలి వారిగా మీ బిడ్డలను కాచుకోకపోతే, ఇంటికి పెద్దవాడైన మీరు మీ తమ్ముళ్లను చెల్లెలను మీ ఇంటి వారి నడతలు కనిపెట్టకపోతే, అపవాది బహు సులభంగా మీ కుటుంబాలను బిడగొడతాడు, మిమ్మల్ని పడగొడతాడు. కావలివారు ఒక పాస్టర్ అంటే ఇవాళ పరువు తీసేస్తున్నారండి. అసలు ఎవరిచ్చారో తెలియదు పాస్టర్ అడిగి. ఎవరు పడితే వాళ్ళు పాస్టర్కి సంఘం ఉండాలి. సంఘమే లేదు, నువ్వు పాస్టర్ అంటావు. సువార్థికుడు అని చెప్పుకో, మిషనరీ అని చెప్పుకో. నీకు కనీసం ఒక 50 మంది సంఘం ఉన్నా నువ్వు కాపరివే, మంచిదే, కరెక్టే. కానీ సంఘమే లేదు, నీకు పునాదే లేదు. ఒక నిజమైన పాస్టరు ఆ సంఘానికి కావలివాడు. ఆనాడు ప్రవక్తలను ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు కావలి వారిగా ఏర్పాటు చేశాడు. ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలివానిగా నేను నియమించి ఉన్నాను. నిన్ను ఇశ్రాయేలు జనాంగానికి కావలివాడిగా నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరించుము. కావలివాడు హెచ్చరించాలి. కావలివాడు హెచ్చరించాలి. నువ్వు పోయే దారి సరిలేదు, నువ్వు చేసే పని సరికాదు అని ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలని వాక్యం చెబుతుందండి. ఇవాళ దైవ సేవకుల హెచ్చరింపులు అసలు ఎవరికి అక్కర్లా. గద్దింపులు దిద్దుబాటులు లేని బోధలే కావాలండి. తీయటి బోధలు కావాలి, దురద చెవులు దురద తీర్చే బోధలు కావాలి. అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో పోయేవారు ఎందరో. గుంపులు జనం రాగానే సరిపోలేదండి. దేవుని మాట ప్రకారంగా నడుచుకునేవారు ఎంతమంది, దేవుని హెచ్చరికలు తీసుకునేవారు ఎంతమంది. కావలివాడు హెచ్చరించాలి. తప్పు చేశాక పట్టుకోవటం కాదు కావలివాడి పని, తప్పు చెయ్యకుండా కాచుకోవటం కావలివాడి పని. కావలివారిని నియమించాడు దేవుడు. ఆ కావలివారు వారి పని చేయాలి. యెషయా గ్రంథంలో చూస్తే, కావలివాడ రాత్రి ఎంత వేళైనది, కావలివాడ రాత్రి ఎంత వేళైనదని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి అడుగుచున్నారు. యెషయా గ్రంథం 21:11. కావలివాడ ఎంత టైం అయింది, ఇంకెంతసేపు ఉంది, ఎంత అయ్యింది. గడియారాలు ఇవాళ చూడటం లేదు. పూర్వకాలంలో ఆ గడియారాలు క్లాకులు లేవు. ఎప్పుడు కోడి కూసింది అని ఎదురు చూస్తారు. కోడి కూస్తే తెల్లవారింది, తెల్లవారు 3 గంటలకు 4 గంటలకు కోళ్ళు కూసి కోడి కూతల్లో బట్టే తెల్లవారింది అనేవారు. ఒక కోడి ఒక కావలివాడే 3 సార్లు ప్రభు నేను ఎరగనని బొంకిన తర్వాత కొకరోకో అంది ఆ కోడి పుంజు. తన తప్పు తెలుసుకున్నాడు, తన మత్తులో నుంచి బయటపడ్డాడు. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ప్రభు పేతురుని క్షమించాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, వెలుపలికి పోయి వెక్కి ఏడ్చాడంట. కావలి వారు మన తప్పులెత్తి చూపించినప్పుడు పశ్చాత్తాపడాలి, తిరగబడతాం కాదు. దుర్మార్గుడు మరణం పొందుతాడని నువ్వు సెలవిచ్చినప్పుడు
వాడు పశ్చాత్తాపడి ఆ దుర్మార్గపడులు మానుకుంటే వాడు బతుకుతాడు. వాడికి నువ్వు ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా ఆ మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తే వాడు మరణిస్తాడు. నువ్వు హెచ్చరించకపోతే, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు దేవుని మాట వినకపోతే నీకు నష్టం అని నువ్వు హెచ్చరించకపోతే ఆ అపరాధం నీ మీదకి వస్తుందని హెచ్చరించాడు. ఇంకెంతకాలం ఈ చీకటి, ఇంకెంతకాలం ఈ సమస్యలు? మా బ్రతుకు ఎప్పుడు తెల్లారుతుంది? మా బ్రతుకులో ఎప్పుడు వెలుగును చూస్తాం? మా బ్రతుకులో ఎప్పుడు ఉల్లాసంగా ఉండగలుగుతాం? ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని నెలలు, ఇంకెన్ని సంవత్సరాలని ఇవాళ ఎందరో తపన పడుతున్నారండి. రాకడ సూచనలు ఈ రోజున ప్రపంచమంతా కనబడుతుంది. ఈ సర్వ సృష్టి ప్రభు రాకడ కొరకు మూలుగుచుందంట. ప్రభు ఇంకెప్పుడు వస్తావయ్యా? ఈ మనుషులు మమ్మల్ని నాశనం చేసేస్తున్నారు, మందులతో మమ్మల్ని నింపేస్తున్నారు, మమ్మల్ని నరికేస్తున్నారు అని సర్వ సృష్టి, క్రీస్తును కలిగిన విశ్వాసులందరూ ఎప్పుడు చేరద తేజగృహమా, అయ్యా ఆ పరలోకం నా సొంతం, నేను ఎప్పుడు చేరాలయ్యా అని కనిపెడతా ఉన్నారు. ఇంకెంతకాలం ఈ లోక శోధం, ఇంకెంతకాలం ఈ లోక శ్రమ? కావలివాడి స్వరం, మన మంచి కాపరి, ప్రధాన కాపరి బూరధ్వనులతో వచ్చినప్పుడు ఆ బూరధ్వనులు తెల్లవారింది. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నిద్రించుచున్న నీవు లెమ్ము అన్న బూరధ్వనులు శబ్దం వినబోయే సమయంలో ఉన్నాం. మేల్కొందాం, మేలుకొని కావలి కాద్దాం. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని కాచుకో, నీ హృదయాన్ని కాచుకో. సంఘ కాపరిగా మీ సంఘములోని విశ్వాసులను అపవాది వశంలోనికి పోకుండా కాచుకో, హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు, దిద్దు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. సిద్ధపడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎంత నిర్లక్ష్యంగా మేము జీవిస్తున్నామో, మా బాధ్యతలు మరచి కంచే చేను మేసింది అన్నట్టు కావలి వారిగా ఉండవలసిన మేమే అనేకులను ఆయన నాశనానికి పంపడానికి కారకులుగా మారుచున్నామన్నది గ్రహించుకున్నట్లుగా మారు మనసు పొందని తండ్రిని, పశ్చాత్తాపము లేని తల్లిని, ఆత్మల భారము లేని సేవకులను ఈరోజు దర్శించము నాయన. ఒకరికొకరు మమ్మను కావలివారిగా చేసుకున్నాం. ఒకరితో ఒకరు కలిసి మేము నీ సాక్షులుగా బ్రతకాలని, అపవాదిని ఎదిరించాలని నీ ప్రణాళికలో నీవు ఏర్పాటు చేశావే. మా చేతులారా మా కుటుంబాలు కూర్చుకునేవారిగా కాక, మా వలనే ఇతరులు నాశనానికి పోయే స్థితిలోనికి దిగజారిపోకుండా మాకు మెలకువ దయచేయ్యా. మా మట్టుకు మేము శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించడం ఈ అంచెదనాలలో నేర్పించము. ఒకరినొకరు పట్టించుకునేవారిగా, ప్రేమించేవారిగా, గద్దించేవారిగా, సరిదిద్దేవారిగా, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకునేవారిగా, ప్రేమ సమాధానాలు పంచుకొని పరలోకపు ప్రేమను భూలోకంలో మా కుటుంబాలలో, మా సముదాయంలో అనుభవించినట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలమును తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 954041 నెంబర్కి మీరు దేశాల్లో ఉంటే 91001100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వం మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలుగురు ప్రతి తోడలో మళ్ళీ కలుసుకుందాం. అంత దేవుడు మహాకృప మీకు తోడేను కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము
మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచర్య కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.